ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను. వీడియో చాలా బాగా అయితే వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. మీకు వీలుంటే మీరైతే చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చాను. అక్కడ చూడండి. ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. ఎందుకంటే మీకు ఈ మధ్యలో నేను టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్ ఎలా పెట్టాలనేది మొత్తం టోటల్‌గా డీటెయిల్‌గా చెప్పాను. అక్కడ లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో అయితే మీకు అర్థమవుతుంది. నేనైతే ఒకసారి చూడండి వీడియో ప్రాజెక్ట్ అయితే మన డెమో అయితే చూడండి ఒకసారి. డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ అయితే ఒకళ్ళు వీలుంటే ఒక లైక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అయితే అన్‌సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒకసారి. అది నాకు ఒక రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇలా నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చాను. ఫ్రాంట్ లింకు. ఈ ఫ్రాంట్ లేకుంటే మీరు ఈ వీడియో చేసుకున్నా కూడా వేస్ట్. అందుకనే నీకు ఫ్రాంట్ అయితే ఇచ్చాను మీకు. ఇక్కడ ఫ్రాంట్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఒక నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిట్ గ్రూప్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో గ్రూప్ ఉంటుంది. గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీ యొక్క నేమ్తో అయితే ఇక్కడ మీ యొక్క నేమ్ పెట్టుకోండి. సపోజ్ తరుణ్ అని పెట్టాను. సారీ, గర్ల్ ఫోటో పెడదాం. ప్రియా అని పెట్టా. ఇక్కడ యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీకైతే ఫ్రాంట్ ఇలా ఇచ్చా. ఈ ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫ్రాంట్ యాడ్ చేసుకుంటేనే మీ వీడియోకి అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. ఈ వీడియో ఎలా అంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ పైన బోనస్ అని ఉంది కదా, బోనస్ సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలాగా ప్రతి ఒక్క దానికి ఇలానే మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడైతే మీకు అయితే వీడియో అయితే సెట్ అయిపోతుంది. ఇలానే మీరు దీనికైతే నేను ఇంకో ఫ్రాంట్ ఇచ్చాను. నేనైతే మీరు ఈ వీడియోలోకి 2 ఫ్రాంట్స్ అయితే ఇచ్చాను. ఈ 2 ఫ్రాంట్స్ స్టార్టింగ్లో ఒక ఫ్రాంట్ నేను పెట్టాను కదా, అది ఆ ఫ్రాంట్ అయితే పెట్టుకోండి. దీనికి ఏం ఫ్రాంట్ అంటే ఈ ఫ్రాంట్కి అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. అందుకని ఈ ఫ్రాంట్ అయితే మీకైతే ఇక్కడికైతే ఇచ్చాను. ఈ ఫ్రాంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకైతే 2 ఫ్రాంట్స్ అయితే ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో. ఈ ఫ్రాంట్ ఒకటేమో ఇక్కడ, ఇంకో ఫ్రాంట్ ఏమో నేమ్కి యాడ్ చేసుకోండి. ఇలాగా ఇదైతే చాలా లుక్ అయితే ఉంటుంది. అందుకని ఇక్కడైతే ఇది ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇలానే మీరు ఈ వీడియోలన్నీ ఈ టెక్స్ట్ అంటే మనం ఫ్రాంట్లన్నీ యాడ్ చేసుకుంటే ఇక్కడైతే మీకు వీడియో అయితే చాలా బాగా అయితే లుక్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే మీకు ఒక ఫోటోలు ఉంటాయి, ఒక 4 ఫొటోస్ ఉంటుంది. ఈ 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ అయితే చేసుకోవాలి మీరు. సపోజ్ ఒక నిమిషం, ఏదో ఒక సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా చూడండి కదా, చాలా బాగా అయితే వచ్చింది వీడియో అయితే. మీరు ఇలాగే అన్ని ఫోటో రీప్లేస్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లో మీ టెక్స్ట్ సెలెక్ట్ యాడ్ చేసుకుంటే మీ వీడియోకి అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా మీ వీడియో అయితే ఇలా చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ పైన యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.